బ్రేకింగ్ న్యూస్ అంతరిక్షంపై పట్టు సాధించాలనుకుంటున్న ఎలన్ మస్క్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ మరొక ప్రయోగం విఫలమైంది. పరిశీలన సమయంలోనే స్టార్షిప్ పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్ పరీక్షా కేంద్రంలో స్టార్షిప్ పేలుడు సంభవించింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఇటీవల అంతరిక్ష యాత్రల కోసం రూపొందించిన స్టార్షిప్ మెగా రాకెట్ ఇప్పటికే 3 సార్లు విఫలమైంది. దీంతో తాజాగా మరొకసారి రాకెట్ పరీక్షా సమయంలోనే పూర్తిగా పేలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక అమెరికా వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. తాజాగా ఈ సంస్థకు చెందిన 10వ స్టార్షిప్ ఫైర్ టెస్ట్ సమయంలోనే పేలిపోయింది. ముఖ్యంగా టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ టెస్టింగ్ సెంటర్లో బుధవారం రోజు రొటీన్ స్టాటిక్ ఫైర్ పరీక్ష నిర్వహిస్తుంటే స్టార్షిప్ భారీ పేలుడుకు గురైంది. ఈ ఘటనతో టెస్ట్ కేంద్రం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. ఇక ఈ పేలుడు కారణంగా స్టార్షిప్ ప్రోటోటైప్కు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా స్పేస్ ఎక్స్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా బుధవారం రోజు అమెరికాలోని టెక్సాస్ పరీక్షా కేంద్రం వద్ద ఈ స్టార్షిప్ పరీక్షించేందుకు ఉంచింది. ఈ క్రమంలోనే అది పరిశీలన దశలోనే పేలిపోయింది. స్పేస్ ఎక్స్తో సహా స్థానిక అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని టెక్సాస్ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక అధికారులతో కలిసి ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు పేలుడుకు గల కారణాలపై స్పేస్ ఎక్స్ అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా స్టాటిక్ ఫైర్ పరీక్షలు రాకెట్ ఇంజన్ల పనితీరును, వాటిలోని ఇంధన వ్యవస్థలను, ఒత్తిడిని తట్టుకునేందుకు సామర్థ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు. ఈ పరీక్షల సమయంలో ఇంజన్లను మండించి రాకెట్ను గ్రౌండ్కు భద్రంగా బంధించి ఉంచుతారు. అయితే ఈసారి పరీక్షా సమయంలో ఊహించని విధంగా పేలుడు సంభవించింది. ఈ ఘటనతో స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, సైంటిస్టులు, ఇతర సిబ్బంది తీవ్ర నిరాశ చెందారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు. భారీ శబ్దాలతో పెద్ద ఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. ఈ వీడియోలు చూస్తుంటేనే ఏ స్థాయిలో పేలిందో అది అర్థమవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. భారీగా ఆ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ స్పేస్ ఎక్స్ రాకెట్ జస్ట్ ఫైర్ టెస్టింగ్లో అంతటి భారీ పేలుడు చూడండి, ఎంత పెద్ద విస్ఫోటనమో. సరిగ్గా కొన్ని మీటర్ల దూరం వరకు అదంతా కూడా విస్తరించిన పరిస్థితి. దాదాపు ఆ ప్రాంతం అంతా కూడా రాకెట్ ప్రయోగం జరిపినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరొక్క మనిషి కూడా ఆ ప్రాంతంలో ఉండరు. కేవలం అదంతా కూడా టెక్నాలజీ ఆధారంగా దాన్ని ఫైర్ చేసి మండించి రాకెట్ కూడా పంపిస్తారు. ఒకసారి చూడండి ఎంత భారీ విధ్వంసం అది. ఎస్, ఆ పేలుడు సంభవించిన తర్వాత చూడండి కొన్ని మీటర్లు కాదు కదా, దాదాపు ఇటు అటు దాదాపు 1 కిలోమీటర్ దూరం కూడా వ్యాపించినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఆ బ్లాస్ట్ చూస్తుంటే కనుక అంతటి భారీ బ్లాస్ట్ అది. ఆ సమయంలో అక్కడ ఎవరికి ఏం కారణట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా మనుషులు ఉండరు. మానవరహితంగా ఆ ప్రయోగాన్ని జరిపినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఏ ఒక్క మనిషి లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. దీంతో ఒక్కసారిగా ఇంజన్ను మండించినప్పుడు రాకెట్ను గట్టిగా బంధించి ఇంజన్ను మండించడం ద్వారా ఒక్కసారిగా ఆ ఫైర్ క్రియేట్ చేసే పని చేశారు. దాంతో భారీ పేలుడు అయితే సంభవించింది. భారీ పేలుడు దాటికి ఒక్కసారిగా మళ్ళీ స్పేస్ ఎక్స్ రాకెట్ ఇది 10వ ప్రయోగం చెప్తున్నారు. ఇది విఫలం కావడంతో దాదాపు కొన్ని $1 మిలియన్ నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. దీంతో వరుస షాకులు అయితే తగులుతున్నాయి ఎలన్ మస్క్కు. అంతర్జాతీయంగా ఆయన అంతరిక్ష పరిశోధన రంగంలో పైచేయి సాధించుకోవాలనుకుంటున్న అతనికి ఈ వరుస షాకులు తగులుతున్నాయి.
ఈ భారీ పేలుడుతో ఒక్కసారిగా స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అలాగే సిబ్బంది అంతా కూడా నిరాశ చెందారు. సాధారణంగా ఈ స్టాటిక్ ఫైర్ పరీక్షలు రాకెట్ ఇంజన్ల పనితీరును, వాటిలోని ఇంధన వ్యవస్థలను, ఒత్తిడి తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ సమయంలో ఇంజన్లను మండించి రాకెట్ను గ్రౌండ్కు భద్రంగా బంధించి ఉంచుతారైతే ఈసారి పరీక్ష సమయంలో ఊహించని విధంగా ఈ పేలుడు సంభవించింది. ఈ భారీ శబ్దాలతో ఒక్కసారిగా మంటలు, పొగ వెలువడ్డాయి. ఈ వీడియోలు చూస్తుంటేనే అది ఏ స్థాయిలో పేలిందో మనకు అర్థమవుతుంది. స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం అయితే మరొకసారి విఫలమైంది. సరిగ్గా పరీక్షా సమయంలో ప్రయోగ కేంద్రం వద్దే స్టార్షిప్ పేలిపోయింది. ఇక ఈ రంగంలో బలమైన ముద్ర వేసేందుకు, ప్రధానంగా అంతరిక్ష రంగంలో బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ఎలన్ మస్క్కు మరో ఎదురు దెబ్బని చెప్పాలి ఇది. ఇక స్టార్షిప్ 36 రాకెట్ అయితే పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. టెక్సాస్లోని మాసేలో స్పేస్ ఎక్స్ పరీక్షా స్థలంలో స్టాటిక్ ఫైర్ టెస్ట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ భారీ పేలుడు ఇప్పుడు 10వ ఫ్లైట్ టెస్ట్కు సన్నాహాలు నిలిపివేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా తెలియట్లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు అయితే వైరల్గా మారుతున్నాయి. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ 36 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మాసిన్ టెస్ట్ సైట్లో ఇది స్టాటిక్ టెస్ట్ చేస్తున్న టైంలో రాకెట్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాఫ్టర్ ఇంజన్లలో హార్డ్వేర్ వైఫల్యం వల్లే పేలుడు జరిగినట్లుగా స్పేస్ ఎక్స్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇక రాకెట్ ప్రయోగ కేంద్రం వద్దే పేలిపోవడం, అది కూడా మొదటి దశలోని రాకెట్ ధ్వంసం అవడం స్పేస్ ఎక్స్కు తీవ్ర ఎదురుదెబ్బ. ఈ ఘటనలో ఇంకా ఎవరికి గాయాలైనట్టుగా తెలియలేదు. కానీ ప్రాథమికంగా కొంతమందికి మరి గాయాలయ్యా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం అయితే బయటికి రావాల్సింది. ఇంధన ట్యాంక్ ముందు భాగంలో పేలుడు సంభవించిందని రాకెట్ శాస్త్రవేత్త స్కాట్ మ్యాన్లీ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీడియోలో కొన్ని ఫ్రేములు గమనిస్తే ముందుగా ఉన్న ట్యాంక్ వేరుకోవడం, మిథేన్ వాయువు బయటకు రావడం వల్ల ఒక ఇంపల్స్ అంటే ఒత్తిడి ఏర్పడింది. దీంతో కింద ఉన్న ట్యాంక్ ఒత్తిడికి గురైంది. దీంతో ప్రొపలెంట్ మిశ్రమం ద్వారా అగ్ని ప్రమాదం సంభవించిందంటూ చాలా క్లియర్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద స్పేస్ ఎక్స్ ప్రస్తుతం ఈ భారీ పేలుడుతో ఇది 10వ ప్రయోగంగా చెప్తున్నారు, 10వ రాకెట్గా. సో బుధవారం రాత్రి యుఎస్లోని టెక్సాస్లో స్పేస్ ఎక్స్ స్టార్షిప్ 36 రాకెట్ ప్రయోగం చేసినప్పుడు ఈ భారీ పేలుడు సంభవించింది. బహుశా ఈ టెస్ట్ చేస్తున్న సమయంలో రాఫ్టర్ ఇంజన్లో ఒక్కసారిగా భారీగా ఈ హార్డ్వేర్ ఫెయిల్ అవడం వల్లే ప్రస్తుతం ఈ పేలుడు సంభవించినట్టు చెప్తున్నారు. అలాగే ఒకసారి ఆ పేలుడు చూస్తే కనుక ముందు భాగం ఆల్రెడీ పేలిపోయింది. దాని తర్వాత కింది భాగంలో ఒత్తిడి పెరిగింది. తద్వారా పూర్తిగా ప్రాంతమంతా కూడా విధ్వంసంగా మారిపోయిన పరిస్థితి చెప్తా ఉంది. ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ చేయాల్సి ఉంది. కానీ ప్రాథమిక స్థాయిలోనే ఈ రాకెట్ పేలిపోవడం అనేది స్పేస్ ఎక్స్ సంబంధించి ఇది చాలా పెద్ద డ్యామేజ్గా చెప్పారు. ఒకసారి పైన పేలిపోయింది తొలుత, అటునుంచి మళ్ళీ కిందికి అంతా కూడా మంటలు వ్యాపించాయి. పైన పేలిపోవడంతో ఆ ఇంధనం అది కిందికి ఒత్తిడి పెంచింది. తద్వారా కింద కూడా కంప్లీట్గా ఆ ప్రొపల్షన్స్ అన్నీ కూడా వేగంగా మంటలు వ్యాపించాయి. కంప్లీట్గా ఒక బ్లాస్ట్. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే తీవ్రమైన ఒత్తిడి ఆ ఇంధనాన్ని మండించడం ద్వారా, రాకెట్లను ఇంజన్లను మండించడం ద్వారా రాకెట్ను బంధించి కింది నుంచి మంట పెట్టి తీవ్రమైన ఒత్తిడి చేస్తారు. అంటే రాకెట్ ప్రయోగానికి వేగం పెంచడానికి ఒకసారి అర్థం చేసుకోండి, భయంకరమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఇంధనాన్ని మండిస్తే ఎంత ఒత్తిడి అంటే ఒక్కసారిగా కంప్లీట్గా ఆ ఒత్తిడికి ఆ పైన ఉన్నటువంటి అది కంప్లీట్గా ఫస్ట్ బ్లాస్ట్ అయి తెగిపోయి దాని ఇంపాక్ట్ కింద పడింది. కంప్లీట్గా ఎంతటి భారీ స్థాయిలో విధ్వంసం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒత్తిడిని పెంచడం ద్వారా దాని వేగాన్ని పెంచుతారు, ప్రొపల్షన్. ఇప్పుడు మొన్న
అహ్మదాబాద్ విమాన ఘటనకు సంబంధించి కూడా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ప్రొపల్షన్ అనేది, అలాగే థ్రస్ట్ అనేది, ఇదేంటంటే గాలి వేగానికి వ్యతిరేక దిశలో దాన్ని వేగం పెంచడం అనమాట. సో ఇక్కడ కూడా అదే రాకెట్లు కానీ విమానాలు కానీ ఇవన్నీ కూడా దాదాపు సిమిలర్ టెక్నాలజీ ఉంటుంది. కానీ రాకెట్లో చాలా భయంకరమైన వేడి పుట్టించి ఇంకా మీకు తెలిసింది రాకెట్ వేగం అంటే ఎంతటి మెరుపు వేగమో. సో ఆ రకమైన ప్రయోగం ఉంది. కానీ ప్రాథమిక దశలోనే ఫెయిల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్పేస్ ఎక్స్ పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు అయితే సాగిస్తోంది.